జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన మోడీ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ రూపంలో ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ గుండెల్లో గుణపాలు దింపుతుందంటే సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడనేది మన చాణక్య నీతి. ఈ చాణక్య నీతిని గత కొంతకాలం నుంచి ఈ చైనా పాకిస్తాన్లు చాలా చక్కగా పాటిస్తూ వస్తున్నాయి. అర్థమవుతుందా? మన భారతదేశ వినాశనమే లక్ష్యంగా ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. కానీ మనం మాత్రం శాంతి, సౌభ్రాతృత్వం, నా పెండా కూడంట పాఠాలు చెప్తా కూర్చునేవాళ్ళం అనమాట. దీని మూలంగా భారత్ చాలా కోల్పోవాల్సి వచ్చింది. ఏంది? చాలానే కోల్పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్ చేసినటువంటి తీవ్రవాద దాడుల్లోనూ అదేవిధంగా బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు మనం 22,000 మంది భారతీయులను కోల్పోయినాం. ఎంత పెద్ద మానవమో ఒకసారి మీరు ఆలోచించండి. 22,000 మంది అంటే ఏం తమాష అంటయా? మన దేశంలో ఈ సూడో సెక్యులర్ పార్టీలో మనిషి జీవితానికి ఏ మాత్రం కూడా విలువనివ్వు. పాకిస్తాన్ ఎన్నిసార్లు దాడులు చేసి ఎంతమంది భారతీయులను చంపినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ ఏక కూడా పీకలేకపోయింది. అదేమయ్యా అంటే సింపుల్ గా, ఇదిగో ఈ దాన్ని మేము ఖండించినాము, ఏమే మేము చూస్తా ఊరుకోము, దీనికి మేము బదులిస్తాము, భారతీయుల వెంట మేము ఉంటామనేటటువంటి ఏయో ఒక 2-3 డైలాగులు కొట్టి సైలెంట్ అయిపోయేవాళ్ళు అనమాట. ఇక ప్రజలనైతే వాళ్ళ చావుకు వాళ్ళని వదిలేసేవాళ్ళు. పాకిస్తాన్ మీద దాడులు చేయడం అటుంచితే, పాకిస్తాన్ ను కార్నర్ చేయడానికి కానీ, పాకిస్తాన్ ను ఐసోలేట్ చేయడానికి కానీ, పాకిస్తాన్ ఒంటరిని చేయడానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రయత్నించాల. అసలు పాకిస్తాన్ ఇరుకుని పెట్టేందుకు వచ్చేటువంటి అన్ని అవకాశాలను కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేసుకునేది. అది కూడా ఉద్దేశపూర్వకంగానే, ఏదో తెలుసో తెలియకో కాదు, ఉద్దేశపూర్వకంగానే. కారణం ఏంటయ్యా అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు. పాకిస్తాన్ పైన ఏమైనా చర్యలు తీసుకుంటే తమకు ముస్లింల ఓట్లు పడవన్న ఉద్దేశంతోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలా. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు సపోజ్ వచ్చేసి, ఇదిగో ఈయన ముస్లిం అనుకోండి, ఈయన భారతీయ ముస్లిము, ఇది ఎవరు అనేది పక్కన పెడదాం, అది ఎవరైనా కావచ్చు. ఇదిగో వీళ్ళంతా కూడా వాళ్ళే, ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే, ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఎందుకంటే అందరూ కూడా భారతదేశంలోనే ఉండాలనుకుందాం, ఒక ఊర్లోనే ఉండాలనుకుందాం, ఒక వీధిలోనే ఉండాలనుకుందాం, కానీ అందరూ ముస్లింలే. ఇప్పుడు ఈయన మంచోడు, అమాయకుడు, నిజాయితీ పరుడు, ఎవరి జోలికి పోయేవాడు కాదు. ఈయన కుటుంబం అంట, ఈయన మాన అనేది ఈయన బతుకుతున్నాడు, సంతోషంగా ఏదో ఆయన పని ఆయన చేసుకుంటాడు, కుటుంబాన్ని పోషించుకుంటా, ఏదో బిడ్డలు చదివించుకుంటా ఏదో బతుకుతున్నాడు. కానీ ఈయన మానాన ఈయన బతుకుతా ఉంటే వీళ్ళు వచ్చేసి ఈయన మీద దాడి చేయడం, లేకపోతే వీళ్ళ భార్యను అన్నాన్ని మాటలు మాట్లాడడం, ఆవిడను అత్యాచారం చేయడం, లేకపోతే చేయడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళ బిడ్డల మీద దాడి చేయడం, వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం, లేకపోతే వాళ్ళ ఆస్తులను దోషం చేయడం, వాళ్ళ ఆస్తిపాస్తులను దోచుకోవడం, ఇవన్నీ చేస్తే ఈయన ఊరికే ఉంటాడా? ఒకసారి ఆలోచించండి. సరే, ఒకే వర్గమే కాదని అనట్లా, కానీ అన్యాయంగా వీళ్ళు వచ్చి ఈయన మీద దాడి చేస్తే ఈయన ఊరికే ఉంటాడా? శక్తి లేకపోయినా కత్తికొకండగా నరకడా, ముక్కలుగా నరకడా? ఇప్పుడు పాకిస్తాన్లో ఉండేది కూడా ఆ వర్గమే, ముస్లింలే కాదనట్లా. కానీ వాళ్ళు అన్యాయంగా, దుర్మార్గంగా, అక్రమంగా మన దేశంలో ఉన్నటువంటి నిజాయితీ పరులైనటువంటి ప్రజలను, వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా ఎవరనేది కూడా కాదు, ఒక బాంబు పెడతారు, అది ఎవరున్నారాడని చెప్పి చూసి పేలుతుంది. అదే అక్కడ ఎవరున్నా కూడా చనిపోతారు. ఈ విధంగా చాలా మంది ముస్లింలు చనిపోయినారు, ఇటువంటి దాడుల్లో క్రిస్టియన్స్ చచ్చిపోయారు, హిందువులు చచ్చిపోయారు. కాదంటే సంఖ్య కొంచెం ఎక్కువ తక్కువ అనేటట్టు ఉంటుంది, అంతే, అంతకు మించిలే. మరి వాళ్ళు చేసే తప్పు కదా, వాళ్ళని ఎట్ట మనం భరిస్తాము? వాళ్ళు చేసేటటువంటి తప్పులను మనం ఎట్ట వెనకేసుకొని వస్తాం? అలాంటి దేశానికి, అలాంటి ఉగ్రవాద దేశానికి మనం ఎట్లా సపోర్ట్ చేస్తాం? చేయకూడదు కదా, అవునా కాదా? తప్పోడు చేసినప్పుడు అది మన దేశం మీద జరుగుతుండేటటువంటి దాడి, మన కుటుంబం మీద పక్కనోడు ఎట్లా దాడి చేస్తే మనం ఎట్లా ఒప్పుకోమో, అలాగే ఆ పక్క దేశం వాడు వచ్చి మన దేశం మీద దాడి చేస్తా ఉంటే ఎట్లా ఒప్పుకుంటాం? దాంట్లో మతం చూస్తారా? ఒకవేళ దాంట్లో మతం చూస్తే అప్పుడు నువ్వు ఈ దేశంలో ఉండడానికి నువ్వు అర్హుడివేనా? నువ్వు నిజంగా భారతీయుడివేనా? ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సరే, అఫ్ కోర్స్, సరే, ఈ కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో చర్యలు తీసుకునే ధైర్యం కూడా లేదు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఉండేది పటిష్టమైనటువంటి ప్రభుత్వం, గుండెల్లో దమ్మున్నటువంటి ప్రభుత్వం. ఇంతకు ముందటి కాంగ్రెస్ ప్రభుత్వం లాగా దేనికి కూడా వెనకడుగు వేసే ప్రభుత్వం కాదు. డి అంటే ఢీ కొట్టడమే. అందుకే పాకిస్తాన్ అవకాశం దొరికినప్పుడల్లా మోడీ ప్రభుత్వం వాయించి పారేయడమో, లేక ఈ పాకిస్తాన్ ఐసోలేట్ చేయడమో, లేక
పాకిస్తాన్ను వెర్రి వెంగళప్పం చేయడమో చేస్తుందన్నమాట. మన దేశ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి పాకిస్తాన్ను అన్ని విధాలుగా నాశనం చేయాలని చెప్పేసి ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న విధానాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తుందన్నమాట. ఈ క్రమంలోనే పాకిస్తాన్ను శత్రు దేశంగా భావిస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ను భారత్ మచ్చిక చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ను పరిపాలిస్తున్నటువంటి తాలిబాన్ల ప్రభుత్వంతో చర్చలు అయితే జరుపుతుంది. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి ఒక తాలిబాన్ మినిస్టర్ను భారత్కి అయితే ఆహ్వానించింది అనమాట. భారత్ వచ్చినటువంటి ఆ ఆఫ్ఘన్ మినిస్టర్ పేరే అమీర్ ఖాన్ ముత్తాకి. ఈ అమీర్ ఖాన్ ముత్తాకి ఆఫ్ఘనిస్తాన్ కు విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు అనమాట. కాస్త చదువుకుని ఉండడం మూలంగా ఇతనికి అన్ని విషయాలపైన కొంతవరకు అవగాహన అయితే ఉండాలి. పైగా తాలిబాన్ ప్రభుత్వంలో ఈ అమీర్ ఖాన్ ముత్తాకికు ఒక గౌరవం అనేది ఉండాలి. అందుకే ఈ అమీర్ ఖాన్ ముత్తాకి భారత పర్యటనకు వస్తాను అని చెప్పగానే భారత ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది అనమాట. ఇక ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఈ అమీర్ ఖాన్ ముత్తాకి మొన్న మన భారతదేశ పర్యటనకు అయితే వచ్చినారు. ఈయన భారత్ లో ఏకంగా వారం రోజుల పాటు పర్యటిస్తున్నాడు అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ తో ఉన్నటువంటి సంబంధాలను తెంచుకొని భారత్ తో సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. పాకిస్తాన్ తమ పొరుగు దేశం అయినప్పటికీ కూడా పాకిస్తాన్ తో ఆఫ్ఘనిస్తాన్ అంటి ముట్టనట్టుగా ఉంటుందన్నమాట. పైగా అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ ను ఏకిపారేస్తుంది. అదే ఇప్పుడు పాకిస్తాన్ కు అస్సలు నచ్చడం లే. తమ పొరుగు దేశం, పైగా తమ చెప్పు చేతల్లోనే ఉండాల్సినటువంటి దేశం ఇప్పుడు భారత్తో అంటగాగడం పాకిస్తాన్కి ఎంత మాత్రం కూడా రుచించడం లే. పైగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటనకు వెళ్ళడం పాకిస్తాన్ అస్సలే జీర్ణించుకోలేకపోతుంది. చూడండి వాళ్ళ బాధ. అందుకే నిన్న ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయినటువంటి కాబూల్ మీద పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో ఒక చిన్నపిల్లోడు చనిపోను కూడా చనిపోయినాడు. ఇది మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఆఫ్ఘనిస్తాన్లో కాపర్, వెండి, టైటానియం, లిథియం వంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. దీంతో తమ దేశంలో ఈ సహజ వనరులకు సంబంధించినటువంటి మైనింగ్ కాంట్రాక్టులను ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా భారత్కే అందివనున్నదంట. ఆఫ్ఘనిస్తాన్లో దాదాపుగా 50 లక్షల కోట్ల విలువైనటువంటి ఈ ఖనిజ సంపద ఉండదని చెప్పేసి ఒక అంచనా అనమాట. ఎన్ని లక్షల కోట్లు? 50 లక్షల కోట్లు. నిజానికి అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుండొచ్చు అనమాట. అయితే వాటిని వెలికి తీసి మార్కెట్ చేసేటటువంటి సామర్థ్యం తాలిబాన్లకు లేదు. అందుకే తాలిబాన్లు ఈ విషయంలో మన భారతదేశ సాయం అయితే కోరుతున్నారన్నమాట. అంతేకాకుండా ఈ మధ్యన ఈ పాకిస్తాన్ ఏం చేసిందయ్యా అంటే ఆఫ్ఘనిస్తాన్ లో 3 సార్లు ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధ విమానాల్లో ఏమీ చేయలేకపోయింది. అందుకు కారణం ఏంటయ్యా అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర యాంటీ ఎయిర్షిప్ గన్స్ లేకపోవడమే. అందుకే ఆఫ్ఘనిస్తాను మాకు ఈ యాంటీ ఎయిర్ గన్స్ ను అందివ్వమని చెప్పేసి భారత్ రిక్వెస్ట్ చేసిందంట. భారత్ కూడా అందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తుంది. చూడండి, అంటే మనం కాల్చబల్లే వాళ్ళ జోలికి వినారంటే వాళ్ళే బెల్చిపారు దొబ్బుతారు. అట్లా మన శ్రమ కూడా తగ్గుతుంది. ఈ వార్తలన్నీ కూడా మీడియాలో లీక్ అవడంతో ఇప్పుడు పాకిస్తాన్ కి నిద్రపట్టి సావడంలే. ఈ వార్తలు విని పాకిస్తాన్ అసలే జీర్ణించుకోలేకపోతుంది. అందుకే గత 2 రోజుల నుంచి ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద, అదేవిధంగా భారత్ మీద ఈ పాకిస్తాన్ కంటిన్యూస్ గా విమర్శలు చేస్తానే ఉన్నది. ఏం చేస్తుందా? కడుపు మంట సల్లారితే కదా తట్టుకోలేకపోయా. చూస్తా ఉంటే మేము అజ్జాచాం ఇజ్జాచామంట మరుగుతుంది. కానీ మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అరిచే కుక్క కారవదు. అవునా కాదా? అది విషయం. అయితే మొత్తానికైతే ఆఫ్ఘనిస్తాన్ అడ్డు పెట్టుకుని పాకిస్తాన్ దుమ్ము లేపుతారు. ఈ క్రమంలోనే స్నేహపూర్వకంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ కు 20 అంబులెన్స్లు కూడా అందించింది మన మోడీ ప్రభుత్వం. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ ఎంబసీ కూడా స్టార్ట్ చేయనున్నారనమాట. ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ తో స్నేహపూర్వక సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకుంటారనమాట. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. కానీ ఇవన్నీ చూస్తా ఉంటే మాత్రం పాకిస్తాన్ అసలే ఓర్చుకోలేకపోతుంది. ఏమైనా చచ్చిపోనైనా చచ్చిపోతుంది. అట్లా దాని పరిస్థితి చూస్తే. మిత్రులారా, ఈ న్యూస్ కన్నా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.